వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పటికే కేసు ఫైల్ చేసి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అరెస్ట్ చేసినట్టు ఇటువంటి వాటిని కూడా బయటకు తీసుకెళ్తే ప్రజలకు ఎంత హాయిగా ఉంటుందండి. వాళ్ళు చేశారు, ఐటీ ప్రభుత్వం ఒక మంచి పని చేసిందని మీకు భయమా? అంటే మీ మీద ఏమన్నా ఉన్నాయి, రేపు ఏమన్నా మీ మీద ఆల్రెడీ కొన్ని కేసులు నెక్స్ట్ వెళ్ళిపోతే ఏమన్నా రెడ్ బుక్ అంటున్నారు, ఏమైనా ఓపెన్ చేస్తారా భయమా? ఆ పీటీ డైమండ్ కూడా అలాగే వదిలేశారు. అంటే నేను వెంకటరెడ్డి గారిని స్పెసిఫిక్ గా నేనే అంటలేదు సాయి గారు, వారు అద్భుతంగా ఒక మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అటువంటివి ఎందుకు బయట పెట్టాలనేది నా ప్రశ్న సాయి గారు. అలాగే ఇందాక ఒక విషయం చెప్పారు, ఏది మన ఇండియా గురించి, ఇండియాకు ఉన్న హెరిటేజ్ వాల్యూ కానీ, ఇక్కడ ఉన్న పురాతన కట్టడాలు కానీ, విదేశాల నుంచి వచ్చి హంపి లాంటి ప్రదేశాలు చూస్తే వాళ్ళు వచ్చి బోల్డ్ పిక్చర్స్ తీసుకుని ఇక్కడ ఉన్న హెరిటేజ్ అన్ని కూడా చూస్తూ వెళ్తున్నారండి. ఇవాళ సిటీస్ లో కూడా పాత పల్లెటూరులో ఉన్న మండువాళ్ళు ఇలాంటి ఇల్లు కట్టుకోవాలన్నారు అవుటర్ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో వాటి ఇవన్నీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. అంటే ఆర్కిటెక్చర్ అనే పదం లేని కాలంలో శిల్పి అనే వాళ్ళు ఇవన్నీ కూడా నిర్మించారు సాయి గారు పూర్వకాలంలో. ఇవన్నీ కూడా మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం? మనం ప్రపంచ నాగరికతకి వెనకబడిన రోజుల్లోనే మనకి ఇవన్నీ ఉన్నాయి. అంటే రివర్ ఫ్రంట్ విలేజెస్, రివర్ ఫ్రంట్ సిటీస్ అని పెట్టారు. ఎక్కడ నీరు ఉంటే అక్కడికి వెళ్ళి మట్టి చేతితో మట్టి పిసికి మన వాళ్ళంతా కూడా నగరాలు గ్రామాలు అంటేనే అది సింధు నది ఒడ్డున పుట్టిన అదే. అంటే పల్లెటూళ్ళు జనాభా పెరిగే నగర పంచాయతీల తర్వాత సిటీలు ఇది అంటే ఆ చుట్టూ మనం ఉన్నామని, అంటే అందరికన్నా ముందే మనం ఐడెంటిఫై చేసేది, ముందే మనం అక్కడికి వెళ్ళాం. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ గ్లోబలైజేషన్ అయ్యాక ప్రపంచం అంతా ఎక్కడెక్కడ ఉందని చేస్తున్నారు. అసలు వేళ మన టెంపుల్స్ లో ఉన్న హెరిటేజ్ కి అక్కడ మన విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఎవరినైనా సరే నేను ఫస్ట్ చేస్తాను ఏం చేస్తుంది ఈ టెంపుల్ తీసుకొని చూపిస్తారు, ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ కనుక నిజంగా చూస్తే మన కోసం విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు వందల శాతం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఎక్కువ ఉంది, వీటిని వాడుకునే చేయాలి. ఇది ఒక మంచి టాపిక్ వాల్యూ తెచ్చేస్తాయి కదా. ఈ హెరిటేజ్ వాల్యూ మనలో ఉన్న నైపుణ్యతని ఎందుకు వాడుకోవట్లేదు అనేది. మన నైపుణ్యత లేకపోతే విదేశాల్లో వేరే వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాకుండా మొదటి తరం బాధితులు, రెండో తరం బాధితులు, మొదటి తరం బాధితులు నల్లోళ్ళు, రెండో తరం బాధితులు రోడ్డు వేయడానికి చేయని వాళ్ళు అంటారు. కానీ మళ్ళీ బాధితులు మనకి వెళ్ళలేదని మనకున్న ఏది అపారమైన విజ్ఞానం ఉందని చెప్పి సాఫ్ట్వేర్ లో మళ్ళీ వాడుకుని వాళ్ళతో పాటు సమానంగా కుర్చీలో కూర్చోబెట్టుకున్నట్టు. కాకపోతే మనం అది వాడుకోవడం మాత్రం మన దేశం